విశాఖ పెందుర్తిలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 4 నిందితులు అరెస్ట్. ఒక స్కార్పియో 2,84,000 నగదు సీజ్. గంజాయి పట్టివేతపై పెందుర్తి పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ విశాఖ సిపి ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అరకు వ్యాలీ నుండి విశాఖకు వెళ్తున్న 2 కార్లులో సుమారు 21 కిలోల గంజాయిని తరలిస్తుండగా 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 4 సెల్ ఫోన్లు, 2,84,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని సీఏ తెలిపారు. కేవలం నెల రోజుల్లో 25 గంజాయి కేసులు నమోదు చేసి 76 మంది ముద్దాయిల్ని రిమాండ్కు తరలించమని ఆయన తెలిపారు. వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అరకు వ్యాలీ నుండి వైజాగ్ సిటీలోకి వస్తున్నటువంటి 2 కార్లని ఒకటి XUV 500, ఇంకోటి స్కార్పియో అండి. ఈ 2 కార్లు కూడా మనం సరిపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఇంటర్సెప్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ 2 కార్లు కలిపి మనం సుమారుగా 21 కిలోల గాంజాయిని కూడాను గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా గాంజాయితో పాటుగా 2,84,500 రూపాయలు నగదును కూడాను మనం దీంతో పాటు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబట్టు 4లో ఇద్దరు శెట్టి వినయ్ కుమార్ అండ్ శెట్టి బాలరాజు, వీళ్ళిద్దరికి కూడా అరకు వ్యాలీ, అండ్ గొల్లూరు దాసరెడ్డి అండ్ గొల్లూరు రామకృష్ణ, వీళ్ళిద్దరికి కూడాను జీమాడుగుల మండలం. వీళ్ళలో శెట్టి వినయ్ కుమార్ది గతంలో కూడా ఒక కేసు ఉంది. కాబట్టి ఈ పాత కేసు ఉన్న వాళ్ళని మళ్ళీ వారి నడవడికను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ ఇంటర్సెప్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గాంజాయిని అదేవిధంగా నగదుని కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నగదు ఎక్కడిదంటే వీళ్ళు గతంలోనే ఒక 1 రోజుల క్రితం ఈ శెట్టి వినయ్ కుమార్ అనే గ్యాంగ్ ఒక 300 కిలోల గాంజాయిని మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి కూడా పంపించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్లోనే ఈ యొక్క క్యాష్ అనేది ఉంటే అది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి సిపి శంకర్బాబు సార్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం మన గాంజాయి మీద ఎక్కువగా రైడ్ మనం చేస్తున్నాము. సిపి సార్ అదేవిధంగా డీసీపీ సార్, జాయింట్ సిపి సార్ ఉత్తర్వుల మేరకు మనం మన దగ్గర ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా మేము డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, తర్వాత గాంజాయి మీద విపరీతంగా రైడ్ చేయడం అనేది కూడా చేస్తున్నాం. ఇది మనకి ఈ జనవరి 1 నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే మనకి ఇది సిటీలోనే పెందుర్తి పోలీసులకు సంబంధించి 25వ కేసు అనేది సుమారుగా 76 మంది ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది.